ప్రియులరా, ఈ భూమి మీద సంపాదించుకున్న ఈ సాంపత్యము ఇదంతా మరి కేవలము ఈ చిన్న జీవితాన్ని అనుభవించటానికి మాత్రం. పరలోకంలో మనకి ధనం సమకూర్చుకోవాలనే సంగతి చాలా మందికి తెలియదు. చావు తర్వాత ఏముందో, ఆ చావు తర్వాత ఆ పరిస్థితి గురించి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఈ రోజు మనకి చాలా మంది కనపడుతుంటారు. ప్రియులరా, అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తున్న మాటలు ఇవి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చెయ్యండి. ఈ అమ్మినవి మీకు ప్రయోజనకరంగా మార్చుకోండి. ఎక్కడ ప్రయోజనకరం? 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మనం కష్టపడింది, మనం అనుభవించేది అతి తక్కువ. ఇక్కడ ధనాన్ని సమకూర్చుకుంటే దొంగ కన్నం వేయొచ్చు, అది చెదపట్టేయచ్చు. అతను చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత ఆమె దాచిపెట్టిన ధనం ఎవరికో ఉపయోగపడుతుంది. కానీ యుగ యుగాలు ఉండే లోకం ఉంది. అక్కడ నాశనము కాని నీవు, నాశనము కాని ధనం కావాలి. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి.